దేశంలో ఆలయాలకు కొదవలేదు. ప్రతి ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఏ ఆలయం తీసుకున్నా ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు తెరిచుంటాయి. మధ్యాహ్నం సమయంలో స్వామివారికి విశ్రాంతి ఇవ్వడం తప్పించి మిగతా సమయమంతా ఆలయం తలుపులు తెరిచే ఉంటాయి. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఆలయాలు ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే భక్తుల కోసం తెరుస్తారు. ఆ రోజు దర్శనం చేసుకోవడం కుదరకపోతే ఇంకా మళ్ళీ ఏడాది కాలం వెయిట్ చేయాల్సిందే. మరి ఆ దేవాలయాలేంటో ఇప్పుడు చూద్దామా? ఈ కేటగిరీలో మొదటగా చెప్పుకోవాల్సింది ఉజ్జయినిలోని నాగచంద్రేశ్వర ఆలయం గురించే. మహాకాళేశ్వరుని ఆలయంలోని 2వ అంతస్తులో శ్రీ నాగచంద్రేశ్వర ఆలయం ఉంటుంది. ఈ ఆలయం నాగరాజుకు అంకితం చేయబడింది. నాగపంచమి రోజున మాత్రమే ఆలయం తలుపులు తెరుస్తారు. నాగపంచమి రోజున పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయంలోని నాగచంద్రేశ్వరుడిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. నాగపంచమి రోజున మహాకాళేశ్వరం దేవాలయంలో ఇసుకేస్తే రాలనంత మంది భక్తులు ఆలయానికి వస్తారు అని, వచ్చిన వారందరికీ దర్శనం కల్పించేందుకు ప్రయత్నిస్తామని ఆలయ అధికారులు చెప్తూ ఉంటారు. ఎంతమంది వచ్చినా రాత్రి 12 గంటల వరకు దర్శనాలు ఉంటాయి. ఇక ఈ కేటగిరీలో చెప్పుకోవాల్సిన ఆలయాల్లో మరొకటి రాణి పోఖారి ఆలయం. రాణి పోఖారి అంటే చెరువు అని అర్థం. రాణి పోఖారి నేపాల్ రాజధాని ఖాట్మాండ్లో ఉంది. 17వ శతాబ్దంలో ఏర్పాటు చేసిన చెరువు ఇది. నేపాల్ను 600 ఏళ్లకు పైగా పరిపాలించిన మల్ల రాజవంశీయుల్లో ఒకరైన ప్రతాప్ మల్ల ఈ చెరువును నిర్మించాడు. రాజకుమారుడు ఏనుగు ప్రమాదంలో మరణించడంతో రాణిని ఓదార్చేందుకు ఈ చెరువును తవ్వించినట్లుగా శాసనాలు చెప్తున్నాయి. గోసైకుండ, ముక్తినాథ్, బద్రీనాథ్, కేదార్నాథ్ పవిత్ర స్థలాల నుంచి సేకరించిన నీటితో ఈ చెరువును నింపారు. చెరువు మధ్యలో మాతృకేశ్వర్ ఆలయం ఉంటుంది. ఈ మాతృకేశ్వర్ ఆలయం ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే, అది కూడా భాయిటికా తిహార్ 5వ రోజున, అంటే మన దీపావళి పండుగ జరిగే 5 రోజుల్లో చివరి రోజున ఈ ఆలయం తలుపులు తెరుస్తారు. అంతేకాదు ప్రపంచంలోనే అతి పెద్ద చాత్ పండుగ రాణి పోఖారిలో జరుగుతుంది. ఆలయాన్ని తెరిచిన రోజున మాతృకేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి వస్తూ ఉంటారు. ఈ లిస్టులో ఉన్న 3వ ఆలయం మంగళదేవి ఆలయం. కర్ణాటకలోని మంగళూరు నగరంలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయం తలుపులు ఏడాదికి ఒక్కరోజు మాత్రమే తెరుచుకుంటాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజున ఆలయాన్ని తెరిచి పెద్ద ఎత్తున ఉత్సవాన్ని నిర్వహిస్తారు. మంగళదేవిని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం. కర్ణాటకలోనే మరో ఆలయం కూడా ఉంది. అదే హాసనాంబ దేవాలయం. ఈ ఆలయం అంబాదేవికి అంకితం చేయబడింది. ఈ ఆలయం కూడా దీపావళి సమయంలోనే తలుపులు తెరుచుకుంటాయి. 12వ శతాబ్దంలో నిర్మించబడింది. దీపావళి పండుగ రోజున ఈ ఆలయానికి వచ్చే భక్తులను కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ఉంటుంది. ఈ కేటగిరీలో ఉన్న మరో ఆలయం పేరు ఏకలింగేశ్వర మహాదేవ ఆలయం. ఈ దేవాలయం రాజస్థాన్ రాజధాని జైపూర్లో ఉంది. ఈ ఆలయాన్ని శివరాత్రి రోజు మాత్రమే తెరిచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఏకలింగేశ్వర స్వామి దర్శనం కోసం ఏడాది నుంచి భక్తులు వేచి చూస్తూ ఉంటారు. ఒక్కరోజే కనీసం 10 లక్షల మంది వరకు స్వామివారిని దర్శించుకుంటారని ఆలయ అధికారులు చెప్తూ ఉన్నారు. ఇలాంటి ఆలయమే తెలుగు రాష్ట్రాల్లో ఒకటి ఉంది. అదే బికవోలు కేదారేశ్వర ఆలయం. ఊర్పు చాళుక్యుల కాలంలో ఆలయాన్ని నిర్మించారు. పూర్వకాలంలో యుద్ధాలు జరిగే సమయంలో ఆలయంలోని శివలింగం ధ్వంసం కావడంతో ఆలయం మూతపడింది. ఆ తర్వాత నుంచి ప్రతి ఏడాది శివరాత్రి రోజున ఆలయాన్ని తెరిచి భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు. అదేవిధంగా యాదాద్రి జిల్లాలోని నారాయణపురం మండలం చిల్లాపురంలో వెలిసి శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయాన్ని ప్రతి ఏడాది కార్తీక పౌర్ణమి రోజున తెరుచుకుంటాయి. ఆలయం తలుపులు తెరిచిన రోజున పెద్ద జాతరను నిర్వహిస్తారు. కోలాహలంగా శోభాయమానంగా జరిగే ఈ జాతరను చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వస్తూ ఉంటారు. ఇవి ఏడాదికి ఒక్కరోజు తెరుచుకునే ఆలయాల చరిత్ర. ఇలాంటి ఆలయాల గురించి మీకు కూడా తెలిస్తే కమెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.